నా పేరు ఇమాంవల్లి సార్. మీ ఊరు? కృష్ణపాడు సార్, మండలం పెద్ద ఉడుగు సార్. ఇప్పుడు మీకు ఏం సమస్య వచ్చింది? మాకు నీటి సమస్య సార్. మాకు ఇల్లు కట్టుకుంటున్నాము. పంచాయత్ సెక్రటరీ గారు వచ్చేసి మేము పన్ను కోసం వెంటే కొలాయి పన్ను కోసం వెంటే అతను 1,50,000 కట్టాలని అన్నాడు సార్. మాదో అంత కాదు సార్ అన్నామా. అనే లోపల అతను మళ్ళీ 90,000కి వచ్చినాడు సార్. 90,000కి వచ్చిన తర్వాత మాతో అంతగా లేదు సార్ అని వచ్చేసినాం. దానికి మళ్ళీ మా సర్టు ఫోన్ చేసి పిలిపినాడు. పోయినాము. పోయిన తర్వాత అట్లా చేసి ఇట్లా చేసి 15,000 తెంపుకున్నాడు సార్. 15,000 తీసుకున్నాడు డబ్బులు, మాతో ఫోన్పే కొట్టించుకున్నాడు. తర్వాత మళ్ళీ మేము 3 నెలలు ఎమ్మడి తిరిగాము సార్. ఏం సార్ మా పరిస్థితి ఏంది, మా డబ్బులు తీసుకున్నారు మీరు, మాకు ఏ రసీదు లేదని చెప్పిపోతే అది అంటారు సార్, మీ డబ్బులు పెద్ద డబ్బులే వెనక్కి ఇచ్చేస్తాంలే అన్నారు సార్. అని వచ్చినాం సార్. మీ ఇంటికి వచ్చినాక అతను మళ్ళీ వచ్చి డబ్బులు వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చి మాకు ట్యాబ్కి ఇది రసీదు వచ్చింది. మాకు ట్యాబ్ కట్టినాము, మేము ఆన్లైన్లో కట్టినాము. అతను మళ్ళీ వచ్చి డమ్మీ కొట్టేకి వచ్చినాడు సార్. అది చెప్తే ఇన్లే అతను. ఇన్నప్పుడు మేము ఈ టీవీ వాళ్ళని కలిసినాం సార్. 15,000 రూపాయలు లంచం తీసుకున్నారు సార్. ఎన్ని రోజుల కింద ఇచ్చినారు? మేము వచ్చేసి 2 నెలలు అవుతుంది సార్. 3 నెలలు అవుతుంది సార్. మీరు బిల్డింగ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 8 నెలలు అవుతుంది సార్. 8 నెలలు. అవును సార్. అప్పటి నుంచి యథావిధిగా నీళ్ళు అయితే వస్తాను. దానికోసం ఇస్తున్నారు. మేము మాకు ఏమైనా ప్రూఫ్ ఇవ్వండి సార్ అన్నప్పుడు అతను వచ్చేసి డబ్బులు ఎన్నికి ఇచ్చి డమ్మి కొట్టేకి వచ్చినాడు సార్. అది పంచాయతీ సెక్రటరీ, అది కృష్ణపాడు పంచాయతీ సార్. పంచాయతీలో సచివాలయం 1 సార్. 1. అతని పేరు ఏం పేరు? శంకర్ సార్. శంకర్. అది సార్. మాకి 30,000 డబ్బులు అడుగుతున్నారు సార్. మాకు యా రసీదు అంటున్నారు, ఇవ్వలేదు. అదొకటి వచ్చేసి మాకు మళ్ళీ ఈరోజు మాలి కానిస్టేబుల్ 2, ఒక అతను వచ్చి 3 వచ్చి ముంత తీసి ట్యాబ్కి డబ్బి కొట్టాలని వచ్చినారు సార్. మేము వచ్చేసి మీడియా వాళ్ళకి చెప్తామంటే అప్పుడు వెళ్ళిపోయారు. మా గోడలన్నీ చీలిపోయారు సార్. నీళ్ళు లేక 3 రోజుల నుంచి స్టాప్ కానీ ఎండిపోయింది సార్. కట్టాక 4 రోజులు సార్ మేము స్టాప్ వేసి. చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు చేసే చాలా అరాచకాలు చాలా బాగాలేవు సార్. మాకు మీడియా వాళ్ళనే రోజు సహకరించి ఏదో చేయాలని కోరుతున్నాం సార్.